ओम शांति। पिताजी ने ओम मंडली में जाने की ఆజ్ఞ दी. దాదీకి తమ లౌకిక తండ్రి నుండి ఓం మండలికి వెళ్ళుటకు అనుమతి ఏ విధంగా లభించిందనేది దాदी ఇక్కడ చెప్తున్నారు. हमारा नियम था, मम्मी पापा के छुट्टी के बिना कभी भी दरवाजे से बाहर नहीं जाती थी. कभी मम्मी पापा के सामने जवाब भी नहीं देती थी. आज्ञाकारी रहती थी. मम्मी पापा का प्यार भी रहता था, कंट्रोल भी रहता था. దాది చెప్తున్నారు, తల్లి తండ్రి అనుమతి లేకుండా ఎప్పుడూ కూడా బయట అడుగు పెట్టకూడదని మాకు నియమం ఉండేది. ఇంకా వారి ఎదురుగా నేనెప్పుడు ఎదురు జవాబు కూడా ఇవ్వలేదు. సదా ఆజ్ఞాకారిగానే ఉండేదాన్ని. వారి ప్రేమ కూడా నాపై ఉండేది, ఇంకా కంట్రోల్ కూడా ఉండేది. रात को जब पप्पा घर पर आए तो बोले, बेटी तुमको छुट्टी है, यहाँ एक दादा है, वे गीता पर सत्संग करते हैं, माताएं जाती हैं, सुना है थोड़ा ओम की ध्वनि भी करते हैं, स्कूल तो तुम्हारा अभी बंद है, क्यों नहीं तुम सत्संग करने जाओ. ఒకసారి తండ్రి నాకు చెప్పారు, ఇక్కడ ఎవరో దాదా సత్సంగ్ చేస్తున్నారంట, ఇంకా మాతలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. అంతేకాదు అక్కడ వారు ఓం ధ్వని కూడా చేస్తున్నట్లు నేను విన్నాను. నీ స్కూల్కైతే ఇప్పుడు సెలవులు ఇచ్చేశారు కదా, అందుకు నువ్వు కాస్త ఆ సత్సంగానికి వెళ్ళి వస్తూ ఉండు. ఇక నా తరఫు నుండి అయితే నీకు అనుమతి లభించేసింది అని. मैंने कहा, वे दादा है कौन? फिर मुझे पापा ने बताया. तब मैंने भी पापा को बताया. आज मैं लीला के पास गई थी, उसने भी कहा चलो वहाँ श्री कृष्ण का दीदार भी होता है. पापा ने कहा हाँ, ओम ध्वनि भी होती है, तुम जाओ बेटा, तुम्हारा कृष्ण से प्यार है ना, जा बेटी. फिर मैं सुबह में गई. ఆ దాదా అసలెవరని నేను అడగగా తండ్రి కాస్త ఆయన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు నేను లీల దగ్గరికి వెళ్ళిన విషయం తండ్రికి చెప్పాను. అక్కడ ఓం ధ్వని కూడా చేస్తారంట, నీకు కృష్ణుడంటే ప్రేమ కదా, నువ్వు అక్కడికి వెళ్ళిరా అని తండ్రి నాకు అనుమతి ఇచ్చారు. ఇక నేను ఆ మొన్నాడు ఉదయాన అక్కడికి వెళ్ళాను. మే ధ్యాన్ మే చలి గయి. సత్సంగంలో దాది ఏ విధంగా ధ్యానంలోకి వెళ్ళారన్న విషయం ఈ విధంగా చెప్తున్నారు. जब मैं सत्संग में गई तो बाबा ओम की ध्वनि लगा रहे थे. वह ध्वनि बहुत अच्छी थी. నేను సత్సంగానికి వెళ్ళినప్పుడు బాబా ఓం ధ్వని చేస్తూ ఉండాలి. ఆ ధ్వని చాలా బాగుండేది. मैंने मन में कहा, ये तो सत्यनारायण भगवान जैसा ही है जो सपने में आया था. पर ये सपने में क्यों आया, ये कौन है, ये सत्यनारायण भगवान है क्या? ऐसे सोचते सोचते मैं ध्यान में चली गई. वहीं श्री कृष्ण, वहीं बगीचा, वहीं लाइट, वहीं सत्यनारायण भगवान. बिल्कुल जो सपने में देखा वहीं फिर देखा. ऐसे सोचते सोचते मैं बहुत देर ध्यान में बैठी रही. దాది చెప్తున్నారు, నా మనసుకైతే అనిపించింది ఇతను నా కలలో కనిపించే సత్యనారాయణ స్వామి వలె అనిపిస్తున్నాడు. కానీ ఇతను నా కలలోకి అసలు ఎందుకు వచ్చినట్లు, అసలు ఇతను ఎవరు, ఇతను నిజంగా ఆ సత్యనారాయణ స్వామియే అయి ఉంటాడేమో అని. ఇలా ఆలోచిస్తూ నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అదే శ్రీకృష్ణుడు, అదే తోట, అదే లైట్, అదే సత్యనారాయణ స్వామి. ఆ కలలో చూసిన దృశ్యమే సరాసరి ఇక్కడ నాకు కనిపించింది. ఈ విధంగా ఆలోచిస్తూ నేను చాలాసేపు ధ్యానంలో కూర్చొని ఉండిపోయాను. कब सत्संग पूरा हुआ मुझे पता नहीं. सारे उठ गए, कोई ने मुझे उठाया होगा. फिर मैं कुछ जागी. मैं खो गई कि मैं कहाँ बैठी हूँ. सब तो चले गए. मुझे लज्जा आई. मैं लज्जा के मारे उठकर भागने लगी. ఈ లోపల
ఎప్పుడు సత్సంగం పూర్తయిందో నాకు తెలియలేదు. అందరూ లేచిపోయారు. ఎవరో నాకు లేపుంటారు. నాకు కాస్త తెలివొచ్చింది. నేను ఎక్కడ కూర్చున్నానో నాకు తెలియలేదు. అందరైతే వెళ్ళిపోయారు. నాకు సిగ్గు అనిపించింది. నేను సిగ్గుతో పరిగెత్తాను. बाबा दूसरे कमरे में बैठे थे. मुझे बुलाया. मुझको विचार आया, यह सत्यनारायण भगवान हैं, इनको देखूं, पर बाहर से मैं डरूं कि बाबा के पास कैसे मैं जाऊं. బాబా వేరే రూమ్లో కూర్చొని ఉన్నారు. నాకు ఇతనే సత్యనారాయణ స్వామి అయింటారని మళ్ళీ అనిపించింది. కానీ నాకైతే భయమేసింది. బాబా దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని. बाबा ने बुलाया. आओ बेटी आओ. तब भी मैं ध्यान में ही थी. बाबा के पास गई तो भी सत्यनारायण भगवान को ही देख रही थी और घड़ी घड़ी श्री कृष्ण भी सामने आ रहा था. ऐसा ही मैं देखती ही रही. బాబా ఆవో బేటీ ఆవో అని పిలిచారు. కానీ అప్పుడు కూడా నేనింకా ధ్యానంలోనే ఉండాలి. బాబా దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఆ సత్యనారాయణ స్వామియే కనిపించారు. మరియు శ్రీకృష్ణుడు కూడా నా ఎదురుగా కనిపించాడు. నేను అలా చూస్తూనే ఉండిపోయాను. घर आई तो भी ध्यान में. रात को नींद नहीं आती थी. फिर मैं छत पर अकेली बैठ जाती थी और घंटों घंटों ध्यान में चली जाती थी. मेरी माँ सोचती, पता नहीं बेटी को क्या हो गया है, न खाती है, न पीती है, न बोलती है, बस जब देखो ऐसे ही समाधि लगाकर बैठी रहती है. वो मुझे उठा थी, पर मेरा मन होता था मैं बाबा के पास जाऊं. पर सत्संग में तो 10 बजे से पहले कोई जाता ही नहीं था. దాది చెప్తున్నారు, ఇంటికొచ్చిన నేను ధ్యానంలోనే నిమగ్నమై ఉండేదాన్ని. రాత్రి నిద్ర పట్టేది కాదు. డాబా మీదకి వెళ్ళి ఒంటరిగా గంటలు వరకు ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. అమ్మ అనుకునేది, అసలు ఈ పిల్లకి ఏమైందో అర్థం కావటం లేదు. తినడం లేదు, తాగడం లేదు, ఇంకా మాట్లాడడం కూడా లేదు. ఎప్పుడు చూసినా అలానే సమాధిలో కూర్చొని ఉంటుంది. అమ్మ నాకు లేపుతూ ఉండేది. కానీ నాకైతే బాబా దగ్గరికే వెళ్ళాలని అనిపించేది. కానీ 10 ముందైతే సత్సంగానికి ఎవరు వెళ్ళేవారే కాదు. ऐसे करते करते कितने दिन तो मैं ध्यान में ही रही. बस स्वर्ग को, श्री कृष्ण को, सत्यनारायण को, बाबा को, गोपियों को और रास को देखती ही रहती थी. खूब मज़ा आता था. खूब मस्ती में मैं रहती थी. लगन बढ़ती ही रही. पापा भी पूछते थे, क्या हुआ है? मैं कहती थी, कुछ नहीं पापा. ఈ విధంగా ఎన్నో రోజులు నేను ధ్యానంలోనే ఉన్నాను. స్వర్గాన్ని, శ్రీకృష్ణుడిని, సత్యనారాయణ స్వామిని, బాబాని, గోపికులని మరియు రాస్ని కూడా చూస్తూ ఉన్నాను. నాకు చాలా ఉత్సాహం అనిపించేది. ఆకర్షణ కూడా పెరుగుతూనే ఉండేది. తండ్రి అసలు నాకు ఏమైంది అని అడిగేవారు. నేను ఏమీ లేదని చెప్పేదాన్ని. फिर इतने में दिवाली आई. इसलिए मैं कहती हूँ, मेरा अलौकिक जन्म दिवाली में हुआ. फिर दिवाली की छुट्टियाँ पूरी हुई. मुझे स्कूल में जाने का मन नहीं होता था, पर स्कूल को तो जाना ही है. स्कूल में मम्मा भी आई. हमने मम्मा को सब कुछ बताया. उस समय मुझे मम्मा से भी ज़्यादा लगाव थी. దాది చెప్తున్నారు, ఈ లోపల దివాళీ రానే వచ్చింది. అంటే దివాళీ రోజుల్లో నాకు అలౌకిక జన్మ లభించింది. చూస్తూ ఉంటే దివాళీ సెలవులు పూర్తయిపోయాయి. నాకు స్కూల్కి వెళ్ళాలని అస్సలు అనిపించేది కాదు. కానీ స్కూల్కి అయితే వెళ్ళవలసిందే కదా. స్కూల్కి మమ్మ కూడా వచ్చింది. నేను మమ్మకి మొత్తం విషయమంతా చెప్పాను. ఆ సమయంలో మమ్మ అంటే నాకు చాలా స్నేహం ఉండేది. मैंने
घर आकर कहा, मैं स्कूल में नहीं पढ़ूंगी। पापा आंख दिखाने लगे। मैंने कहा, मैं तो बनूंगी गोपिका, मुझे तो राधा कृष्ण के साथ रहना है, मुझे स्कूल जाना नहीं है। अब वो तो जानते थे। उन्होंने कहा, अच्छा बेटी, जैसी तुम्हारी इच्छा। मुझे तो खुशी हो गई, अच्छा हुआ छुट्टी भी मिली। दिवाली के बाद 6 माह ही पेपर होते हैं स्कूल में। मैंने कहा, मुझे पेपर भी नहीं देनी है, मेरे लिए तो बाबा ओम मंडली बस। यही सब कुछ हो गया। నేను ఇంటికొచ్చి నేను స్కూల్కి మరి వెళ్ళను అని చెప్పగా తండ్రి ఎర్ర కళ్ళతో నా వైపు చూశారు. అప్పుడు నేనైతే గోపిక అవుతాను కదా, రాధాకృష్ణుల వెంటే నేను ఉండాలనిపిస్తుంది. అందుకే నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు. ఇంకా తండ్రికైతే ఈ విషయం తెలుసుని కనుక ఆయన వెంటనే సరే రామ, నీ ఇష్టమని అన్నారు. నాకైతే చాలా ఆనందం అనిపించింది. కాకపోతే దివాళీ తరువాత స్కూల్లో 6 నెలల పరీక్షల పేపర్ అయితే రాయవలసిందే నేను. అప్పుడు నేను ఈ విధంగా చెప్పాను, నేనైతే ఈ పరీక్ష రాయను, ఎందుకంటే నా కోసమైతే బాబా మరియు ఓం మండలి ఇవే సర్వస్వం అని.